ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత ప్రథమాధ్యాయము అర్జున విషాద యోగము. ఇందులో క్రమంగా 13 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం. కౌరవ పక్షంలో ప్రప్రథమముగా భీష్మ పితామహుడు తన యొక్క శంఖాన్ని పూరించాడు. ఆ తర్వాత ఇక అతని వెనువెంటనే ఇంకా కౌరవ సైన్యంలో ఎవరెవరు ముఖ్యమైనటువంటి యోద్ధలు, వీరులు, సేనా నాయకులు ఉన్నారో వారందరూ కూడా వారి వారి వాద్య విశేషములను పూరించారు. ఆ శబ్దము ఆకాశము దద్దరిల్లునట్లుగా విస్తరించి చాలా గొప్పగా ధ్వని చేయబడింది అని చెప్పినాడు. తతః ఆ తరువాత, ఇప్పుడు 14వ శ్లోకం చదవండి. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. తతః అంటే పిమ్మట, అంటే కౌరవ సైన్యంలో వారి వారి శంఖాలను పూరించిన పిదప ఇక పాండవ సైన్యంలో వారు కూడా శంఖాలను పూరించడం ప్రారంభించారు. శ్వేతైరి హయైర్ యుక్తే మహతి స్యందనే స్థితౌ, తెల్లని గుర్రముల చేత జోడించబడినటువంటి గొప్పనైనటువంటి రథం నందు ఉన్న మాధవ పాండవ చ ఏవ, మాధవుడు అంటే శ్రీకృష్ణుడు మరియు పాండవ అంటే అర్జునుడు, వీరిద్దరు కూడా దివ్యౌ శంఖౌ ప్రదద్మతో, దివ్యమైనటువంటి శంఖములను పూరించిరి అని శ్లోకార్థం. దీనికి మధుసూదన స్వాముల వారు టీకా రాస్తూ, అన్యేషామపి రతస్తత్వే స్థితే ఏవ అసాధారణ్యేన రథోత్కర్ష కథనార్థం తతః శ్వేతైర్హయైర్యుక్త ఇత్యాదినా రతస్తత్వ కథనం తేన అగ్నిదత్తే దుష్ప్రదృశ్యే రథే స్థితౌ సర్వతా జేతుం అశక్యో ఇత్యర్థః. పాండవ సైన్యంలో సేనాధిపతి దృష్టద్యుమ్నుడు, అతడు ప్రప్రథమంగా శంఖాన్ని పూరించాలి. సైన్యాన్ని యుద్ధమునకు పురిగొల్పుటకు, యుద్ధం ప్రారంభమవుతుంది, అందరు సిద్ధంగా ఉండండి అని వారిని ప్రోత్సహించుటకై దృష్టద్యుమ్నుడు పూరించాలి. కానీ ఇక్కడ అలా కాలే. మరి ఏం జరిగింది అంటే, మిగతా వీరులందరూ ఉన్నారు అక్కడ. దృష్టద్యుమ్నుడు ఉన్నాడు, భీముడు ఉన్నాడు, ధర్మరాజు ఉన్నారు, నకుల సహదేవులు, ఇంకా ఎంతో మంది వీరులు అక్కడ ఉన్నారు. అయినా కూడా అన్యేషామపి రతస్తత్వే స్థితే ఏవ, మిగతా వారందరూ వారి వారి రథాల్లో యుద్ధానికి సన్నద్ధులై ఉన్నారు. అయినా కూడా అసాధారణ్యేన, ఇక్కడ అసాధారణముగా అంటే ఈ అర్జునుని యొక్క రథం పైన ఉన్నటువంటి అర్జునుడు మరియు శ్రీకృష్ణ పరమాత్మ, వీరే ప్రప్రథమంగా, అంటే ప్రప్రథమంగా కృష్ణుడే తన యొక్క శంఖాన్ని పూరించాడు. అట్లెందుకు? వాస్తవంగా విచారం చేస్తే కృష్ణునికి శంఖాన్ని పూరించే అధికారం లేదు. ఎందుకంటే అతడు ఒక సారథి స్థానంలో ఉన్నాడు, యుద్ధం చేసేవాడు కూడా కాదు. మరి సారథి మొట్టమొదటి శంఖాన్ని పూరించడం ఇది ఎంతవరకు సమంజసము అనంటే, సారథి స్థానంలో ఉన్నాడు కానీ ఆయన ఎవరు? సాక్షాత్ పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క సారథ్యంలోనే సంపూర్ణ బ్రహ్మాండం అంతా నడుస్తుంది. మరి జగత్తులో అధర్మాన్ని రూపం మాపి ధర్మాన్ని స్థాపించే కోసమే భగవంతుడు అవతారానికి వచ్చాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఆ ధర్మాన్ని స్థాపించడం కొరకు వచ్చినటువంటి ఆ పరమాత్మ మరి తన యొక్క సత్తచేతనే సంపూర్ణ జగత్తంతా కూడా నడుస్తుంది. అలాంటప్పుడు మరి సాక్షాత్ పరమాత్మ శంఖాన్ని పూరించడంలో ఏం దోషం ఉంది? పైగా ఇక్కడ ఇప్పుడు ఈ యుద్ధం ఏదైతే జరుగుతున్నదో ఆ యుద్ధంలో ముఖ్యంగా యుద్ధం చేసేవారు ఎవరు అనంటే ఒక్క శ్రీకృష్ణ పరమాత్మనే. మిగతా వాళ్ళంతా కేవలం
నిమిత్తం మాత్రులు అంతే. చివరిలో బర్బరికి చెప్తాడు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, ఆ యుద్ధంలో ఎవరు గొప్పగా యుద్ధం చేశారు, వీరులెవరు అని అంటే, నాకైతే ఎవరు కనిపించలేదు గాని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సుదర్శన చక్రం మాత్రం కనపడింది. అదే అందరినీ చంపుతూ ఉండగా నేను చూశాను. దుర్మార్గులను అందరినీ చంపుతూ ఉండగా నేను చూసింది ఒక సుదర్శన చక్రం అంతే. మిగతా వాళ్ళు ఎవరు కనపడలే నాకు అంటాడు. ఇది వాస్తవం ఉన్నది. ఏదో అర్జునుని నిమిత్తంగా చేసుకుని అక్కడ సారథిగా కూర్చున్నాడే గాని పరోక్ష రీతి చేత యుద్ధం చేసేవాడు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. అతనికి అధికారం ఉంది కాబట్టి మొట్టమొదలు శంఖాన్ని పూరించడంలో ఏం అతిశయోక్తి లేదు, ఇది దోషం కాదు. పైగా శ్రీకృష్ణుడే అందరిని చంపాడు. ఇప్పుడు ఈ అర్జునుడు కేవలం ఉట్టిగా నిమిత్తం మాత్రం ఉన్నాడు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానప్యోధ వీరాన్ మయా హతాస్తాం జహిమా వ్యదిష్ట యుద్ధస్వ జేతాసి రణే సపత్నాన్ అని అంటూ 11వ అధ్యాయంలో చెప్తాడు భగవంతుడు స్వయంగా. ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు వీళ్ళందరినీ నేనే చంపాను, ఎప్పుడో చంపేశాను. ఉట్టి శరీరాలు నీ ఎదురుగా ఉన్నాయి, ఆ చంపిన వారిని చంపడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నావు అని స్వయంగా శ్రీకృష్ణుడు చెప్తాడు. మరి వాళ్ళందరిని చంపింది ఎవరు అంటే శ్రీకృష్ణుడే. మరి యోద్ధ ఎవరు? శ్రీకృష్ణుడే. కాబట్టి ప్రప్రథమంగా శంఖాన్ని పూరించడంలో అతనికి అధికారం ఉంది. ఇది ధర్మం కూడా ఉంది, ఎందుకంటే ధర్మరక్షకుడు కాబట్టి పరమాత్మ శంఖాన్ని పూరించాడు. అందరూ వారి వారి రథాల్లో నిలబడి ఉన్నారు. అయినా గాని ప్రప్రథమమున ఈ అర్జునుని యొక్క రథము చాలా విశిష్టమైనటువంటి రథం. ఇది అగ్నిదేవుని చేత ప్రదత్తమైనటువంటిది. అగ్నిదత్తే దుష్ప్రదృశ్యే రథే స్థితౌ. అగ్నిదత్తమైనటువంటి అంటే అగ్నిదేవుని ద్వారా ప్రసాదితమైనటువంటి ఈ దివ్యమైనటువంటి రథము, ఇది ఎవరి చేత కూడా నియంత్రితము చేయుటకు శక్యము కానటువంటిది. అటువంటి దివ్య రథం, ఆ దివ్యమైనటువంటి రథం నందు ఉన్నటువంటి ఈ కేశవ అర్జునుడు, శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు ఉన్నారు కదా, వారు ఎటువంటి వారంటే సర్వథా జేతుం అశక్యం. ఏ ప్రకారంగా కూడా వారిని జయించుటకు శక్యం కాదు, ఎవరితో కూడా సాధ్యం కాదు. అటువంటి పరాక్రమవంతులు, వీరులు ఆ దివ్యమైనటువంటి రథం నందు నిలబడి వారు శంఖాన్ని పూరించారు. ఆ రథం కూడా ఎలా ఉంది అనంటే శ్వేతై హయై యుక్తే, తెల్లని గుర్రాల చేత కట్టబడి ఉంది. అటువంటి దివ్య రథంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ అర్జునులు వారి దివ్య శంఖాలు కూడా ఎలాంటి దివ్యం అంటే మామూలుగా ఈ లౌకికమైనటువంటి ఈ సముద్రంలో దొరికే శంఖాలు కావు. దివి భవౌ దివ్యౌ అంటే ద్యులోకంలో మ్రోగించడ తగినటువంటి శంఖాలు అవి. అందువల్ల అటువంటి శంఖాలను వాళ్ళు పూరించారు. దీని యందు కించిత్ ఆధ్యాత్మిక దృష్టితోనే విచారం చేద్దాం. మహతి స్యందనే అన్నాడు ఇక్కడ. చాలా గొప్పనైనటువంటి అతి పవిత్రమైనటువంటి చందనం అంటే రథం అంటే ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టితోని సాధకునికి రథం ఏది? శరీరం. దీనికి ప్రమాణం కఠోపనిషత్తు. ఆత్మానం రచనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాః ఆత్మేంద్రియమనో యుక్తం భోక్తేత్యాహుర్మణీషిణః. చూడు, ఈ శరీరమే రథము. ఆ శరీరంలో ప్రయాణం చేసేవాడు రథికుడు ఎవరు? ఆత్మ. కఠోపనిషత్తు 3వ వల్లిలో 3వ శ్లోకం 3వ మంత్రము 3 నుంచి 9 దగ్గర ఇవన్నీ కూడా చక్కటి మంత్రాలు. ఇవన్నీ కఠోపనిషత్తులు. ఈ శరీరమే దివ్యమైనటువంటి రథం. మహత్ అన్నాడు. మహతి స్యందనే మహత్తరమైనటువంటి రథం అన్నాడు. ఎందుకు ఇది మహత్తరమైనటువంటిది అనంటే ఈ శరీరము ఏదైతే ఉందో ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకు అనంటే శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. ఈ శరీరం ఉంటేనే గాని
మనము సాధన చేసి మన స్వస్వరూపాన్ని యథాతథంగా తెలుసుకోగలుగుతాం. సర్వవ్యాపకమైనటువంటి ఏ పరబ్రహ్మ వస్తువు ఉందో అది నేనే. నా శరీరంలో ఉండి నా శరీరాన్ని ప్రేరేపించేది, నడిపించేది, నా శరీరం యొక్క మనుగడకు ఏది కారణమో అదే ఆ పరబ్రహ్మ వస్తువు. ఎందుకనంటే తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్ అని మనకు శృతిమాత చెప్తుంది. ఈ శరీరాన్ని లేదా ఈ ప్రపంచాన్ని అంతా సృష్టించి పరమాత్మయే ఇందులో ప్రవేశించాడు అని శృతిమాత చెప్తుంది. మరి స్వయంగా ఎప్పుడైతే ఈ శరీరంలో పరమాత్మనే ప్రవేశించిండో మరి ఇప్పుడు శరీరంలో ఉన్నవాడెవడు? పరమాత్మనే. స్వయంగా ఇక్కడ భగవద్గీతలో కూడా చెప్తాడు, ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి. ఈశ్వరుడే సకల భూతాల యొక్క హృదయంలో విరాజమానమై ఉన్నాడు. అంటే ఎవరు ఇప్పుడు ఇక్కడ ఈ శరీరంలో ఉంది? ఆ ఈశ్వరుడే, ఆ పరమాత్మనే. కాబట్టి ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి సాక్షి ఎవరైతే ఉన్నారో, కూటస్థుడు ఎవరైతే ఉన్నారో, ఆత్మ ఎవరైతే ఉన్నారో అతడు ఎవరు? పరమాత్మయే. కాబట్టి ఆ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మనే నేను అని తెలుసుకోవడానికి సాధనం ఎవరైనరు? శరీరం. శరీరమే లేకపోతే మనం ఏం సాధన చేయగలుగుతాం? అందుకని ఈ శరీరం మహత్ అన్నాడు. చాలా మహత్తరమైనటువంటిది, దివ్యమైనటువంటిది, చాలా గొప్పనైనటువంటి సాధనం శరీరం. అందుకని ఈ దివ్యమైనటువంటి శరీరంలో ఆత్మ రథికుడు. మరి సారథి ఎవరు అంటే బుద్ధి. బుద్ధింతో సారథిం విద్ధి. బుద్ధిని సారథిగా తెలుసుకో. మరియు ఈ శరీర రూప రథానికి కట్టినటువంటి గుర్రాలేవి? ఇంద్రియములు. ఈ ఇంద్రియములే హయములు అంటే గుర్రములు. మరి ఆ గుర్రములకు సారథి నడిపించడానికి వాటికి లగాం అంటే పగ్గాలు లేదా కళ్యం అంటారు. ఏమంటారు వాటికి? చేతిలో పట్టుకుంటాడు. ఆ గుర్రాల కళ్యాల కట్టి చేతిలో పట్టుకుంటాడు. కళ్యాలు పగ్గాలు అనుకోండి. అది ఎవరు పగ్గం అంటే మనః ప్రగ్రహ మేవచ. మనసే ఆ పగ్గం. ఆ గుర్రం యొక్క కళ్యాలకు కట్టి సారథి చేతిలో పట్టుకుంటాడు. ఆ దారాలు ఉంటాయి కదా అవి. అది ఎవరు? ప్రగ్రహములు అంటే మనస్సు. మరియు ఆ ఇంద్రియ రూప గుర్రములు నడిచేటువంటి బాటలు, మార్గాలు ఏవి అంటే విషయాంస్తేషు గోచరాన్. అవి నడుచుటకు దారులు, మార్గములు ఏవి అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయాలు అని ఈ విధంగా రూపకం చేసి కఠోపనిషత్తు చెప్పింది. అయితే ఇక్కడ ఈ అర్జునుని యొక్క రథం నందు బుద్ధి రూప సారథి ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. సాక్షాత్ పరమాత్మయే రథానికి సారథిగా ఉన్న తర్వాత ఇక అర్జునునికి ఏమన్నా దిగులు ఉంటుందా? బండిని నడిపించేవాడు భగవంతుడు, ఆయన ఉండంగా మళ్ళా మనకెందుకు చింత కదా? ఈ శరీర రూప బండిని కూడా నడిపించే దేవుడు పరమాత్మనే. ఆయనే ఉన్నాడు సారథి, ఆయనే నడిపిస్తున్నాడు. అయితే ఈ సారథి కూడా మంచి వివేకి అయిన సారథి ఉండాలి. ఒకవేళ వివేక రహితమైనటువంటి సారథి ఉన్నాడనుకో, అప్పుడు అతనికి ఈ ఇంద్రియాలైనటువంటి గుర్రాలు అతని వశంలో ఉండవు. ఇంకా వానికే వివేకం లేదు స్వయంగా. ఇంద్రియాలు వాని వశంలో ఎలా ఉంటాయి? అందుకని కఠోపనిషత్తు అక్కడే చెప్పింది 5వ మంత్రంలో, యస్త్వవిజ్ఞానవాన్ భవత్యయుక్తేన మనసా సదా తస్యేంద్రియాణ్యవశ్యాని దుష్టాస్వ యువ సారథే. ఎవనికైతే వివేకం లేనటువంటి బుద్ధి లేదా మనస్సు ఉంటుందో వానికి ఇంద్రియాలు వశంలో ఉండవు. ఇంద్రియాలనే గుర్రాలు వాని వశంలో ఉండవు. అప్పుడు ఏమవుతుంది? వాని గతి దుర్గతి అవుతుంది. ఇంకేముంటుంది? అంటే అవి ప్రపంచోన్ముఖమై తీసుకెళ్తాయి, విషయాల్లో తీసుకెళ్తాయి ఆ గుర్రాలు. ఎందుకు? వాటిని అదిమి పెట్టేవాడు, అదిమి పట్టేవాడు, శాసనం చేసేవాడు తన వశంలో ఉంచుకునే వానికే వివేకం లేదు. ఇక అవెట్లా వాని చేతిలో ఉంటాయి, వాని వశంలో ఉంటాయి. అందుకని విషయాల్లోకి తీసుకెళ్లి ఇవన్నీ నరకగామిని చేస్తాయి, నరకానికి పాత్రుణ్ణి చేస్తాయి. కానీ ఎవరైతే వివేకి అయినటువంటి బుద్ధిని సారథిగా పెట్టుకుంటారో, యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా
తస్యేంద్రియాణి వశ్యాని సదస్వ ఇవ సారథేః. కఠోపనిషత్తు. ఎవరి యొక్క మనస్సు లేదా బుద్ధి అనేటువంటి సారథి విజ్ఞానవాన్ అంటే వివేకవంతుడైనటువంటి బుద్ధి ఉంటుందో, వివేకవంతమైనటువంటి బుద్ధి ఉంటుందో అతని యొక్క ఇంద్రియాలు తన వశంలో ఉంటాయి. అంటే మంచి గుర్రాలు, చెప్పితే వినేటువంటి గుర్రాలు ఏ విధంగా ఉంటాయో అట్లా ఈ ఇంద్రియాలు తన వశంలో ఉండి తాను చెప్పినట్టుగా నడుచుకుంటాయి. అంతే. దుష్టమైనటువంటి కౌ ఇవి మంచి గుర్రాలు కదా, తన అధీనంలో ఉన్నటువంటి ఇంద్రియాలు. కాబట్టి ఇప్పుడు ఇతని బండి సరి అయిన మార్గంలో పోతుంది. అంటే అధ్యాత్మ మార్గంలో పయనించి ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకొని అతడు ముక్తుడయ్యేందుకు అవకాశం ఉంటుంది. యస్త్వ విజ్ఞానవాన్ భవతి అమనస్క సదా శుచిః న స తత్పదమాప్నోతి సంసారం చాధిగచ్చతి. వివేకరహితమైనటువంటి నిగ్రహము లేనటువంటి చిత్తం గలవాడైనట్లయితే వాడు సదా ఎల్లప్పుడూ అపవిత్రుడే అయిపోతాడు. వాడు పరమ పదవిని, ఆ విష్ణు పదవిని అంటే వ్యాపకమైనటువంటి పరబ్రహ్మ పదవిని వాడు ఎన్నడూ పొందజాలడు. చిరుగా వాడు సంసారానికే పాత్రుడవుతాడు, సంసారాన్నే పొందుతాడు. అంటే జన్మ మరణ రూప సంసారాన్నే పొందుతాడు. యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్క సదా శుచిః సతు తత్పదమాప్నోతి యస్మాత్ భూయో న జాయతే. ఉల్టా వివేకవంతమైనటువంటి సంయత చిత్తం అంటే తన అదుపులో ఉన్నటువంటి చిత్తం గలవాడైనట్లయితే అతడు సదా పవిత్రమైనటువంటి వాడు ఉంటాడు. అతడు ఆ పరమాత్మ పదవిని పొందుతాడు. దీన్ని పొందినట్లయితే మళ్లీ పునర్జన్మ అంటూ ఉండదో అటువంటి బ్రహ్మ పదవిని పొందుతాడు అని చెప్పింది. విజ్ఞాన సారథిర్యస్తు మనః ప్రగ్రవన్నరః స్వధ్వనః పరమాప్నోతి తద్విష్ణోః పరమం పదం. ఏ మనుషుడైతే వివేకయుక్తమైనటువంటి బుద్ధిరూప సారథి చేత యుక్తుడయ్యి మనస్సును తన అదుపులో పెట్టుకున్నవాడయ్యి మరి ఇంద్రియాలనేటువంటి గుర్రాలను తన వశంలో ఉంచుకున్నవాడయ్యి అధ్యాత్మ సాధన చేస్తూ ఉంటాడో అతడు సంసార మార్గం కంటే అవతల సంసార నది అనేటువంటి ఏదైతే సముద్రం ఉన్నదో దాని అవతలి తీరానికి చేరతాడు. సంసారంను ఒక్కోసారి నది రూపకంగా, ఓసారి సముద్ర రూపకం చేసి చెప్తారు. అయితే ఇక్కడ సంసారం అనేది ఒక అరణ్యము అని తెలుసుకున్నారు. ఇక్కడ కఠోపనిషత్తు అనుసారంగా సంసారం అనేది ఒక అధ్వన అంటే ఒక కీకారణ్యం గుండా పోచున్నటువంటి ఒక మార్గం. అటువంటి మార్గాన్ని అనుసరించి సంసారారణ్యం యొక్క అవతలి గట్టుకు చేరతాడు. అంటే సంసారాన్ని నుంచి తరించి అతడు తద్ విష్ణోహ పరమం పదం, విష్ణు యొక్క పరమ పదాన్ని పొందుతాడు. విష్ణు అంటే ఎవరిక్కడ? విష్ణు వ్యాపనే. ఇక్కడ 4 చేతులు, శంకు, చక్రం, గద పట్టుకున్నటువంటి వాడు కాదు ఇక్కడ విష్ణు అంటే. విష్ణు అంటే వ్యాపకమైనటువంటి విష్ణు వ్యాపనే, వ్యాపకమైనటువంటి చైతన్యం అంటే పరబ్రహ్మ వస్తువు. ఆ పరబ్రహ్మ పదవిని పొందుతాడు. ఎవరు అంటే ఎవరైతే వివేకయుక్తమైనటువంటి బుద్ధి రూప సారథిని కలిగి మరియు తన వశమునందు ఉంచుకొనబడినటువంటి మనస్సు కలవాడయ్యి మరి తన అదుపులో పెట్టుకున్నటువంటి ఇంద్రియాలు కలవాడై ఉంటాడో అతడు ఈ సంసారం అనేటువంటి అరణ్యాన్ని దాటి వ్యాపకమైనటువంటి విష్ణు పదవిని పొందుతాడు అని మనకు కఠోపనిషత్తు చెప్పిన ప్రకారంగా ఈ మహతి స్యందనం అంటే గొప్పనైనటువంటి ఈ శరీర రూప రథమునందు ఎవరున్నారు? మాధవ పాండవ చ ఏవ. అందులో ఎవరెవరున్నారంటే మాధవుడు, మా అంటే మాయ అంటే లక్ష్మి, ధవుడు అంటే భర్త. లక్ష్మికి భర్త అయిన వాడు ఎవరు? విష్ణువు, శ్రీకృష్ణ పరమాత్మ. విష్ణు యొక్క అవతారమే కృష్ణుడు కాబట్టి ఇక్కడ మాధవుడు అంటే శ్రీకృష్ణుడు. పాండవ అనంటే పాండవులలో మధ్యముడైనటువంటి అర్జునుడు. వీరిద్దరు కూడా దివ్యమైనటువంటి శంఖాలను పూరించారు అంటారు ఇక్కడ. ఎప్పుడైతే ఈ సాధకుని యొక్క
ఈ శరీరం నందు ఆ భగవంతుడైనటువంటి వాడే సారథిగా ఉండి ఈ శరీర రూప రథాన్ని నడిపిస్తాడో అప్పుడు అతడు సంసార అరణ్యాన్ని దాటి అతడు పరబ్రహ్మ పదవిని పొందుతాడు. అప్పుడు అతనికి విజయోత్సాహం. ఎప్పుడైతే మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకుంటాడో, మోక్ష సామ్రాజ్యానికి అధిపతి అవుతాడో, ఇక అతనికి విజయఘోషలే వినపడతాయి. దివ్య శంఖో ప్రదత్, దివ్యమైనటువంటి శంఖనాదములు అంటే విజయఘోషలు అతడు వింటాడు. కాబట్టి ఈ ప్రకారంగా ఈ శ్లోకానికి సాధకుని విషయంలోనే చెప్పింది. ఇప్పుడు చెప్పబోయే శ్లోకాలు కూడా అన్ని సాధకునికి చెప్పేటివే ఉన్నాయి. ఇక్కడ కథా దృష్టితోనే అర్జునుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు వాళ్ళందరూ శంఖాలను ఊదినారు అని కథా దృష్టితోనే చెప్పడం జరుగుతుందే గాని ఆధ్యాత్మ దృష్టితో మొత్తం ఈ మొదటి అధ్యాయం అంతా కూడా అధికారి నిరూపణనే ఉంది, సాధకుని యొక్క నిరూపణనే ఉంది. కాబట్టి ఆ సాధకుని విశేషణాలే ఇవన్నీ కూడా. అవన్నీ ఈ విధంగా చెప్తూ మరి ముందరి శ్లోకంలో కూడా ఏమని చెప్తున్నాడు అనంటే ఇక్కడ కథా దృష్టితోని ఇంకా ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరైతున్నారో వాళ్ళందరూ కూడా వారి వారి శంఖాలను పూరించారు అని చెప్తున్నాడు. శ్లోకం చదవండి. పాంచజన్యం ఋషికేశో పాంచజన్యం ఋషికేశో దేవదత్తః ధనంజయః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః భీమకర్మా వృకోదరః అనంత విజయం రాజా అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. ఘోషమణి పుష్పకౌ. ఋషికేశః, ఋషికేశుడంటే శ్రీకృష్ణుడు. ఋషికానాం అంటే ఇంద్రియానాం ఈశః ఋషికేశః. ఋషికములంటే ఇంద్రియములు. ఆ ఇంద్రియాలకు ఈశనం చేసేవాడు, శాసనం చేసేవాడు అంటే ప్రేరేపించేవాడు. ఎవరు? ఋషికేశుడు, శ్రీకృష్ణుడు. ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టితో చూడండి. ఇప్పుడు మన శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వ, గ్రాణ, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ అనేటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటినీ ప్రేరేపించేది ఎవరు చెప్పండి? ఎవరి సత్తలో, ఎవరి యొక్క అస్తిత్వంలో ఇవి మనుగడ సాగిస్తూ ఉన్నాయి, వాటి వాటి విషయాలలో ప్రవృత్తములవుతున్నాయి అని విచారిస్తే చైతన్యం లేకుండా ఇవి పనిచేస్తాయా? ఆ చైతన్యమే కదా వీటిని ప్రేరేపించేది. స్థూల సూక్ష్మ శరీరాలకు అధిష్టానమై నిర్వికారంగా ఉన్నటువంటి కూటస్థ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యం యొక్క ప్రేరణ చేతనే ఈ ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూటస్థుడే ఎవరైతే ఉన్నారో అతడే ఋషికేశుడు. నిర్వికారతయా దేహ ద్వయావచ్చిన్న చేతన కూటవన్ నిర్వికారేణ స్థిత కూటస్థ ఉచ్యతే అని అంటూ వేదాంత పంచదశి కూటస్థుని యొక్క లక్షణం. కాబట్టి నిర్వికారంగా ఈ రెండు శరీరాలకు అధిష్టాన రూపంలో ఉండి మరి రెండు శరీరాలను, రెండు శరీరాల్లో ఉన్నటువంటి ఇంద్రియాలను, ప్రాణాలను అన్నిటినీ కూడా ప్రేరేపించేవాడు ఎవరు అంటే సాక్షి కూటస్థ చైతన్యం. అతడే ఋషికేశుడు. ఆ ఋషికేశుడు అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క శంఖాన్ని పూరించాడు అని చెప్తున్నాడు. ఏమిటది అంటే పాంచజన్యం. ఆ శంఖం పేరేమి? పాంచజన్యము. ఆ పంచజనుడు అన్నటువంటి రాక్షసుడు సముద్రంలో దూరి ఒక శంఖంలో అతడు దాచుకున్నాడు. ఆ శంఖంలో ఉన్నవాణ్ణి బయటకు తీసి వాణ్ణి చంపి ఆ శంఖాన్ని తీసుకొచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శంఖమే పాంచజన్యము అని ఏ విధంగా అని కొందరు అంటారు. కాబట్టి ఇది కథా దృష్టితో. మరి ఇక్కడ మనకు సాధకుని దృష్టిలో, ఆధ్యాత్మిక దృష్టిలో పాంచజన్యం ఏమిటి అనంటే పంచభూతాల చేత నిర్మితమైనటువంటి ఈ శరీరమే పాంచజన్యము. ఈ శరీరాన్ని పూరించాడు అంటే ఈ శరీరంలో ఉండి ఆ భగవంతుడు ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇది ఆధ్యాత్మిక దృష్టితోనే. ఇక
ధనంజయ దేవదత్తం అన్నాడు. ధనంజయుడు ఎవరు? అర్జునుడు. అతని యొక్క శంఖం పేరేమిటి? దేవదత్తము. దేవైహి దత్త, ఇది దేవదత్త. దేవతల చేత దత్తము అంటే ఇవ్వబడినటువంటి శంఖం. అది సామాన్యమైనటువంటి శంఖం కాదది. అటువంటి శంఖాన్ని పూరించాడు ధనంజయుడు అంటాడు. ధనంజయుడు అనే పేరు ఎందుకు వచ్చింది ఇతనికి అనంటే, రాజసూయ యాగం చేసినప్పుడు అనేక రాజ్యాలలోకి వెళ్లి ఆ రాజులను వారిని ఓడించి వారి దేశంలో కలుపుకొని ధనాన్ని సేకరిస్తూ వచ్చాడు. అందుకని ధనంజయుడు అని పేరు వచ్చింది. అయితే ఇక్కడ సాధకుని యొక్క దృష్టిలో దేవతల చేత దత్తమైనటువంటి ఏ శరీరం ఉన్నదో, ఈ శరీరము ఈశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల మనకు ప్రాప్తమైంది కాబట్టి ఇది దేవదత్తం. ఈ శరీరమే దేవదత్తం, ఈశ్వరుని అనుగ్రహం చేత ప్రాప్తమైంది కదా. ఈ జీవుడు అనేక యోనుల్లో తిరిగి తిరిగి పుడుతూ చస్తూ చివరికి భగవంతుని ప్రార్థించినాడు. హే పరమాత్మ, ఈ జన్మ మరణ రూప దుఃఖాన్ని మేము భరించలేము, మాకు ఈ దుఃఖాల చేత వశమైతలేదు. అందుకని ఈ దుఃఖాల నుండి నివృత్తి అగుటకు సాధనభూతమైనటువంటి ఒక చక్కని శరీరాన్ని మాకు ప్రసాదించు. ఆ శరీరం ద్వారా నీ యొక్క భజన చేసి, నిన్నే స్మరించి, నీ చింతన చేసి, నీ పరబ్రహ్మని ఏ స్వరూపం ఉన్నదో ఆ నిజ స్వరూపాన్ని తెలుసుకొని మేము తరించిపోగలుగుతాము. అటువంటి శరీరాన్ని ప్రదానం చెయ్యి అని ఈ జీవులు ప్రార్థిస్తే అప్పుడు భగవంతుడు అనుగ్రహించి ఈ శరీరాన్ని ఇచ్చినాడు. మహతా పుణ్య పన్యేన క్రీతేయం కాయను యథా అన్నాడు. అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం అనేటువంటి వెల ఇచ్చి ఈ శరీరమును మనం పొందినాము ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత. కాబట్టి ఈ శరీరమే దేవదత్తం, దేవుని అనుగ్రహం వల్ల, ఈశ్వరుని అనుగ్రహం వల్ల ప్రాప్తమైనటువంటిది. దీన్ని తీసుకొని ఇప్పుడు సాధకుడు ఏం చెయ్యాలి? ధనంజయుడు కావాలి. ధనంజయుడు అంటే అన్నిటికంటే గొప్ప ధనం ఏది చెప్పండి? ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ధనం ప్రపంచంలో ఏది? జ్ఞానధనం. అన్నిటికంటే గొప్ప ధనము జ్ఞానధనం. ఆ జ్ఞానధనమును సంగ్రహం చేసుకోవాలి, జ్ఞానధనమును ప్రాప్తం చేసుకోవాలి. ఆ జ్ఞానధనాన్ని ఎవడైతే ప్రాప్తం చేసుకుంటాడో వాడే ధనంజయుడు, వాడే అర్జునుడు అని తెలుసుకోవాలి. ఆ తర్వాత భీమకర్మ వృకోదర మహాశంఖం పౌండ్రం దద్మౌ. భీమకర్ముడైనటువంటి వృకోధరుడు ఎవరు? భీముడు. అతడు మహా గొప్పనైనటువంటి శంఖమును, ఏం పేరు? ఆ శంఖం పేరు పౌండ్రం. ఆ పౌండ్రం అనేటువంటి శంఖాన్ని దద్మౌ అంటే పూరించను. భీమకర్ముడు అని ఎందుకన్నాము ఇతనికి అంటే భయంకరమైనటువంటి కర్మ చేసేవాడు భీమకర్ముడు. ఎందుకనంటే హిడింబాసురుని చంపినాడు, బకాసురుణ్ణి చంపినాడు, మరియు సింహబలుణ్ణి కీచకుణ్ణి చంపినాడు, జరాసంధుణ్ణి చంపినాడు, చివరికి యుద్ధంలో దుర్యోధనుని కూడా చంపినాడు. వీళ్ళందరూ సామాన్యుల? వీరంతా ఒకే గడియలో పుట్టినరని చెప్పింది. ఒకటే గడియలో భీముడు, దుర్యోధనుడు, బకాసురుడు, సింహబలుడు, జరాసంధుడు, వీళ్ళు 5 ఒకే గడియలో పుట్టినారు. సమానమైన బలం గల వాళ్ళు. వీళ్ళు ఒకరికంటే ఒకరు తీసిపోరు. అయితే వీళ్లకు ఒక వరం ఉందంట. ఏమనంటే ప్రప్రథమముగా ఎవడైతే వీళ్ళ 5 ఒకరిని చంపుతాడో మిగతా 3 కూడా అతడే చంపుతాడు అని ఇట్లా వరం ఉందంట. వినడంలో వచ్చింది ఈ విధంగా. మరి అదే విధంగా జరిగింది కదా. సరే, ఆ వరం ఎవరిచ్చారో మనకు తెలియదు, కానీ జరిగింది మాత్రం అంతే. భీముడు మొట్టమొదలు బకాసురుని చంపాడు. ఆ తర్వాత ఇక వరుస పెట్టి జరాసంధుని చంపాడు, సింహబలుణ్ణి చంపాడు, చివరికి దుర్యోధనుని కూడా చంపేశాడు. అది జరిగింది. అంటే వీళ్ళు సమానమైన బలవంతులు. అందుకని భీమకర్ములు, భయానకమైనటువంటి కర్మ చేసేవారు భీముడు. కాబట్టి ఆ భీముడు ఎలాంటి వాడు? అతనికి విశేషణం ఇచ్చినాడు ఇక్కడ, వృకోదరః అని. ఉదరం అంటే కడుపు, వృకం అంటే ఈ జీవించి ఉన్నటువంటి పశువులనే పీక్క తినేటువంటి తోడేళ్లు. వృకం అంటే తోడేళ్లు. పచ్చి మాంసాన్ని పీక్క తింటే రక్తాన్ని తాగుతాయి.
ఉరుకం తోడేలు. ఆ తోడేలు ఏ విధంగా పొట్ట కలిగి ఉంటుందో, తోడేలు పొట్ట కొంచెం జారి పెద్దగా ఉంటది, అట్లా భీముని కూడా అటువంటి పొట్ట గలదు అని ఉరుకోదరుడు అని అన్నారు. ఇది స్థూల దృష్టి వాళ్ళ కోసం చెప్పినటువంటి విశేషణం. అదే విశేషణాన్ని మనము కొంచెం పౌరాణిక దృష్టితో గనక చూసినట్లయితే మత్స్య పురాణంలో ఈ విధంగా ప్రమాణం ఉంది. 69వ అధ్యాయము 14వ శ్లోకం మత్స్య పురాణం. యస్య తీక్ష్ణో వృకో నామ జఠరే హవ్యవాహనః మయా దత్తః స ధర్మాత్మా తేన చాసౌ వృకోదరః. భగవంతుడు అంటున్నాడు, మయా దత్తః తీక్ష్ణః వృకో నామ హవ్యవాహనః జఠరే యస్య సహ ధర్మాత్మా అంటాడు. నా చేత ప్రదానం చేయబడినటువంటి తీక్ష్ణమైనటువంటి హవ్యవాహనము అనేటువంటి జఠరాగ్ని ఎవరి పొట్ట ఎందైతే ఉందో, ఎవరి ఉదరమునందైతే ఉందో అతడు వృకోదరుడు. అంటే ఇక్కడ వృకం అంటే అగ్ని, హవ్యవాహనం అనేటువంటి అగ్ని. ఆ అగ్ని ఎవరి ఉదరం నందైతే ఉందో అతడు వృకోధరుడు, భీముడు. అందువల్లనే కదా భీముడు ఎంత ఆహారం తిన్నా గాని అతనికి సులభంగా జీర్ణం అయిపోతుంది. మనకు ఆహారాన్ని జీర్ణం చేసేది కూడా జఠరాగ్నే కదా. ఎంత అన్నం తిన్నా, ఎంత భోజనం చేసినా అతనికి జీర్ణమయ్యే సామర్థ్యం ఉంది. ఎందువల్ల అంటే అతని పొట్టలో ఈ ఉరుకం అంటే ఈ జఠరాగ్ని ఉంది. అందువల్ల అతనికి ఉరుకోదరుడు అని పేరు వచ్చింది. ఇక అతడు పూరించినటువంటి శంఖం పేరు పౌండ్రం. అంటే పౌండ్ర దేశంలో ఉత్పన్నమైనటువంటిది పౌండ్రము అనేటువంటి ఈ శంఖమును పూరించాడు. అది ఏదో మామూలుగా చిన్నది ఇంత చేతులు పట్టుకొని కుయ్యనంటే ఊదేది కాదు. అది ఎటువంటిది? మహాశంఖం అని చెప్పినాడు. చాలా గొప్పనైనటువంటి శంఖం. దిక్కులు పిక్కటిల్లేగా శబ్దం వస్తుంది. అటువంటి గొప్ప శంఖాన్ని అతడు పూరించినాడు అని అర్థం. ఇక్కడ భీముడు అంటే వాయుపుత్రుడు. వాయువు మన శరీరంలో ప్రాణ రూపంలో ఉంది. ఆ ప్రాణ రూపంలో ఉన్నటువంటి వాయువే ఇక్కడ భీమ శబ్దానికి లక్ష్యార్థం. మనకు ఆకలి దప్పులు కలుగుతాయి. అవి ఎవరి ధర్మాలు చెప్పండి? ఆకలి దప్పిక కదులుతుంది కదా, ఆకలిస్తుంది, దప్పికేస్తుంది. ఆ ఆకలి దప్పులని ఎవరి ధర్మాలు? ప్రాణధర్మాలు. ఆకలి దప్పులు ప్రాణధర్మాలు కదా. అయితే ఆ ఆకలి దప్పులు కలిగినటువంటి ప్రాణానికి మనము ఆహారం ఇస్తాం. ఎంత వేసినా గాని అది జఠరాగ్ని లోపల పోయిందంటో అది భస్మైపోతుంది. అందుకని భీముడనే శబ్దానికి ప్రాణము అని అర్థం. ఆ ప్రాణానికి మనం అన్నం వేసినట్లయితే అది వృకోదరుడైనటువంటి భీముడు ఏ విధంగా ఎంత అన్నమైనా జీర్ణం చేసుకుంటాడో అట్లా ఈ మన శరీరంలో ఉన్నటువంటి జఠరాగ్ని కూడా మనం ఇచ్చినటువంటి ఆహారాన్ని జీర్ణం చేసుకుంటుంది. అయితే ఆ తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో మనము సాత్వికమైనటువంటిది, ఈశ్వరార్పితమైనటువంటిది, మరియు మితమైనటువంటి ఆహారము, మరి స్వార్జితమైనటువంటి ఆహారము కనుక తీసుకున్నట్లయితే ఆ ఆహారం చేత మనకు అంతఃకరణం శుద్ధి పడుతుంది. ఆహార శుద్ధం సత్వశుద్ధి అని చెప్పిన ప్రకారంగా అప్పుడు తాను అంటే ఈ సాధకుడు ఓంకారము అనేటువంటి శంఖాన్ని ఆశ్రయించి ఓంకార ధ్యానం చేస్తున్నట్లయితే ఓంకార శబ్దం అది మహాశబ్దం, మహాశంఖం. అది దాన్ని ఉచ్చరిస్తూ ఉన్నట్లయితే చిత్తం ఏకాగ్రతను చెంది అతడు పరమార్థ సాధన చేసి అతడు ముందుకు సాగిపోగలుగుతాడు అని చెప్పినట్లయింది. ఆ తర్వాత ధర్మరాజు విషయంలో చెప్తున్నాడు. యుధిష్ఠిర, యుధి స్థిర, యుధిష్ఠిర. యుధి అంటే యుద్ధం అనే శబ్దం ఏదైతే ఉందో దాని యొక్క సప్తమి విభక్తి. యుధి యుద్ధమునందు, స్థిర అంటే యుద్ధమునందు స్థిర ప్రజ్ఞ కలిగినటువంటి వాడు యుధిష్ఠిరుడు. అంటే పిరికి వాని వలె పలాయనం చిత్తగించేవాడు కాదు. యుద్ధంలో స్థిరంగా ఉండి, ఇందులో ఏమంటారు, ఢటికే అంటారు. అంటే ఖచ్చితంగా యుద్ధం నందు నిలబడి శత్రువుతో యుద్ధం చేస్తాడు. అందుకని యుద్ధం నందు స్థైర్యముగా స్థిరముగా ఉండి యుద్ధం చేసేవాడు యుధిష్ఠిరుడు.
ఎవరు? కుంతీ పుత్రుడు, కుంతీదేవి యొక్క పుత్రుడు. ఆ కుంతీదేవికి ఈ యుధిష్ఠిరుడు అనే సంతానము ఎవరి వల్ల కలిగినాడు? యమధర్మరాజును ఉపాసించినందువల్ల ఆయన యొక్క అనుగ్రహం చేత, ఆయన వరం చేత యుధిష్ఠిరుడు పుత్రుడుగా జన్మించినాడు. అటువంటి యుధిష్ఠిరుడు అయినటువంటి రాజా అన్నాడు. అక్కడ దుర్యోధనుని చెప్పేటప్పుడు కూడా రాజా అన్నాడు. రాజా వచనం అబ్రవీత్ అని అక్కడ రాజా శబ్దం దుర్యోధనికి ప్రయోగం చేసినాడు వ్యాస భగవానుడు ఆ శ్లోకంలో. ఇక్కడ కూడా యుధిష్ఠిరునికి కూడా రాజా అంటున్నాడు. మరి అసలైన రాజు ఎవరు? వర్తమానం ఉన్నటువంటి రాజు ఎవరు? ధృతరాష్ట్రుడు. అతడు అయినప్పటికీ కూడా అధికారం చెలాయించేవాడు దుర్యోధనుడు. ఉపలక్షణంగా అతనికి దుర్యోధనుడికి రాజా అంటే అది వర్తమాన రాజుగా అది శోభిస్తుంది. కానీ ఇప్పుడు ఇంకా యుధిష్ఠిరుడు యుద్ధంలోనే ఉన్నాడు, ఇంకా యుద్ధం జయించనే లేదు, ఇతనికి రాజు అంటున్నాడు. మరి ఈ శబ్దం శోభిస్తుందా ఇప్పుడు యుధిష్ఠిరునికి? ఇదంతా ఎవరు చెప్తున్నారు? సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. ఈ శబ్దం ఎందుకు ప్రయోగం చేశాడు ఇక్కడ సంజయుడు అనంటే భవిష్యత్ దృష్టితో. ఎందుకు? ఇంకా 9 రోజులైతే ఇతడే రాజు అవుతాడు. ఇప్పుడు 9 రోజుల యుద్ధం అయిపోయింది, 10వ రోజు నడుస్తుంది. ఆ రోజు నాడు ఇదంతా చెప్తున్నాడు సంజయుడు ధృతరాష్ట్రునికి. మొత్తం 18 రోజుల యుద్ధం అయిపోయాయి. ఇక దగ్గరకు వచ్చే 8 రోజులు 9 రోజులు అయితే ధర్మరాజు రాజు అయిపోతాడు అని, ఇతడు రాజు అవుతాడు అని సంజయునికి ఎలా తెలిసింది అంటే అతడు త్రికాలజ్ఞుడు. ఎందుకు? వ్యాస భగవాను చేత వరమును పొందినాడు. ఆ యుద్ధంలో ఏమి జరిగినా గాని సర్వము నీకు ప్రత్యక్షంగా కనపడుగాక, అంతా చూస్తూగాక, వాళ్ళ మనసుల్లో కూడా ఏమనుకుంటున్నా అది కూడా నీకు తెలుస్తుంది అని ఈ విధంగా ఆశీర్వాదం ఇచ్చినాడు. భవిష్యత్తులో కూడా ఏం జరగనున్నది, ఈ యుద్ధంలో విజయం ఎవరికి కలగనున్నది అనేది కూడా అతనికి తెలిసింది. మరి విజయం ఎవరికి? పాండవులకే కదా. మరి పాండవులకు విజయం చేకూరిన తర్వాత రాజు ఎవరు కావాలి? ధర్మరాజే కదా. అందుకని భవిష్యత్ దృష్టితో ఇక్కడ ధర్మరాజే రాజు అవుతాడు అని సూచించినట్లయింది. ఇంతేకాకుండా ధృతరాష్ట్రునికి నువ్వు పగటి కలలు కనకు అని చెప్పినట్లయింది. ధృతరాష్ట్రుడు పగటి కలలు అంటున్నాడు కదా, నా కొడుకులకే రాజ్యం కావాలి, నా కొడుకులే రాజ్య పరిపాలన చెయ్యాలి అని పగటి కలలు అంటున్నాడు. అయితే నువ్వు పగటి కలలు కనకు, భవిష్యత్తులో అతడే రాజు అయ్యేటోడు ఉన్నాడు, విజయం వాళ్ళదే అయ్యేది ఉన్నదని చెప్పినట్లయింది. చెప్పకుండానే చెప్పినట్లయింది. ప్రత్యక్షంగా శబ్దం చెప్పలే, వాళ్లే విజయాన్ని పొందుతారు, ధర్మరాజు రాజు అవుతాడని ఇట్లా చెప్పలే. కానీ ఈ రాజా అనే శబ్దంతోనే చెప్పినట్లయింది. మరి ఇతడు అనంత విజయాన్ని పొందుతాడు, ఎదురులేని విజయాన్ని పొందుతాడు అని చెప్పినాడు. దీనికి ఆధ్యాత్మిక అర్థం సాధకుని దృష్టిలో మనం చూడాలి. ఇక్కడ యుధిష్ఠిరుడు అంటే సాధకుడు. ఇప్పుడు యుధిష్ఠునికి ఏమని అర్థం చెప్పుకున్నాం? యుద్ధం లోపల స్థిర ప్రజ్ఞ కలవాడు, స్థిరంగా నిలబడి యుద్ధం చేసేవాడు అని చెప్పుకున్నాం. అట్లే నిజమైనటువంటి సాధకుడు గనక ఉన్నట్లయితే వాడు ప్రతిరోజు యుద్ధం జరుగుతూనే ఉన్నది, నిత్య జీవితంలో యుద్ధం జరుగుతూనే ఉంది. ఆసురీ సంపద, దైవీ సంపద, తామస రాజస వృత్తులు, సాత్విక వృత్తులు, వీటి మధ్యలో పరస్పరం ప్రతిరోజు యుద్ధం జరుగుతూనే ఉంది. అంటే శబ్దాది విషయాల్లో ప్రవృత్తమై ఇంద్రియాలు, మనస్సు, దుష్ట మనస్సు ఇవి పోతూ ఉంటాయి. ఆసురీ సంపత్తి వివేకాన్ని జాగృతి చేసి దాన్ని మళ్లీ తిరిగి పట్టుకొస్తూ ఉంటాడు. యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఒక్కోసారి దెబ్బలు కూడా తింటాడు, ఒక్కోసారి ఈ మనసు వీని పడదొస్తుంది, విషయాల్లో పడదొస్తుంది. మళ్లీ వివేకాన్ని జాగృతి చేసుకుని మళ్లీ తిరిగి లేస్తాడు. ఈ విధంగా యుద్ధం జరుగుతుంది. సుఖము, దుఃఖము, లాభము, నష్టము, హర్షము, శోకము, శీతము, ఉష్ణము, మానము, అపమానము, ఇవన్నీ ఏంటి? ద్వంద్వ ధర్మాలు. ఎట్లా ఇరుపక్షాల్లో సైన్యము శత్రువులు ఏ విధంగా యుద్ధం చేస్తారో అట్లా ఇక్కడ ఈ ద్వంద్వ ధర్మాలు, ద్వంద్వ యుద్ధం జరుగుతుంది ప్రతిరోజు సాధకుని హృదయంలో. అయినా గాని నిజమైనటువంటి సాధకుడైతే ఈ యుద్ధం నుండి అతడు భయపడి వైదొలగడు, ఓటమిని స్వీకరించడు. ధైర్యంగా ఉండి స్థిరంగా ఉండి యుద్ధం చేస్తాడు, అంటే సాధన చేస్తాడు. అయితే ఇక్కడ యుధిష్ఠిరుడు ఎవరి కుమారుడు అనంటే కుంతి కుమారుడు. కుంతి అనే శబ్దానికి మనం ఇదివరకు ఏమని అర్థం చేసినాము?
కుం అంటే భూమి, తి అంటే తనోతి, తనోతి అంటే విస్తారయతి, భూమిని విస్తారం చేసేది కుంతి. ఇక్కడ భూమి ఏది వాస్తవంగా అంటే ఇక్కడ మన అంతఃకరణం, మన బుద్ధియే కుంతి అన్నమాట. ఆ బుద్ధిని ఆశ్రయించుకొని అంటే సద్బుద్ధిని ఆశ్రయించుకొని, సత్వం మొదలు అసలు బుద్ధి అంటేనే సత్వగుణ ప్రధానం. అయినా గాని మధ్యలో అజ్ఞానవశాత్ ఈ అవిద్య చేత తమో గుణాన్ని ఆశ్రయించి, రజోగుణాన్ని ఆశ్రయించి, ఆసురీ వృత్తులను ఆశ్రయించి అది మలినమైపోయింది ఆ బుద్ధి. కానీ వివేకి అయినటువంటి సాధకుడు ఆ బుద్ధిని శుద్ధపరచుకుంటాడు. ఈశ్వరుని యొక్క ఉపాసన చేసి, నిష్కామ కర్మలు చేసి బుద్ధిని శుద్ధం చేసుకుంటాడు. ఆ శుద్ధ బుద్ధిని ఆశ్రయించినటువంటి వాడు యుధిష్ఠిరుడు, సాధకుడు. అయితే కథా ప్రసంగంలో కుంతీదేవి తన కుమారుడైనటువంటి పాండవులతో సహా అరణ్యవాసం చేసి ఎన్నో కష్టాలు అనుభవించింది. చివరికి ఈ పాండవులు, ఈ యుధిష్ఠిరుడు మొదలైన వాళ్ళు యుద్ధం చేసి వాళ్ళు జయమును పొందుతారు. ఎటువంటి జయము? అనంత విజయం. చెప్పింది ఉన్న శ్లోకంలో అనంత విజయం, అంతం లేనటువంటి విజయం. అనంత శబ్దానికి ఏమర్థము అంటే దేశము చేత గాని, కాలం చేత గాని, వస్తువు చేత గాని పరిమితము కానటువంటిది, పరిచ్ఛిన్నము కానటువంటిది, సీమితము కానటువంటిది, మర్యాదితము కానటువంటి ఆ పరబ్రహ్మ వస్తువే అనంతం. నా వ్యాపిత్వాద్దేశతో అంతో నిత్యత్వాద్నాపి కాలతః నా వస్తుతోపి సార్వాత్మ్యాత్ అనంత్యం బ్రహ్మణి స్త్రిధ అనంటూ వేదాంత పంచదశలో 3వ ప్రకరణము 35వ శ్లోకంలో విద్యారణ్య గురుదేవులు చెప్తారు. దేశము చేత, కాలం చేత, వస్తువు చేత ఏది పరిచ్ఛిన్నము కాదో అది అనంతం. ఎవరు? బ్రహ్మం. ఈ దేశకాలాలన్నీ కూడా ఎటువంటి దేశకాలాన్య వస్తువున్నాం. ఈ దేశకాలాలన్నీ కూడా అవస్తువులున్నాయి. కల్పితత్వాచ్చ మాయయా, మాయ చేత కల్పితం ఉన్నాయి. అందుకని కల్పితమైనటువంటి దేశకాలాల చేత మరి అకల్పితమైనటువంటి పరమాత్మ ఏ విధంగా సీమితమవుతాడు, ఏ విధంగా పరిచ్ఛిన్నుడవుతాడు? కాడు. అందుకని సత్యం, జ్ఞానం, అనంతం అని ఏదైతే శృతిమాత దేశకాల వస్తు పరిచ్ఛేద రహితమైనటువంటి పరబ్రహ్మ ఉన్నాడని చెప్పిందో ఆ పరబ్రహ్మ వస్తువే అనంతం. ఆ అనంతమైనటువంటి పరబ్రహ్మ వస్తువును పొందుటయే అనంత విజయం. అందుకని ఈ యుధిష్ఠిరుడైనటువంటి సాధకుడు అనంత విజయాన్ని పొందుతాడు, పరబ్రహ్మ తత్వాన్ని సాధిస్తాడు. సాధించడం అంటేనే విజయాన్ని పొందడం. పొంది ఈ ఆత్మ సామ్రాజ్యానికి అతడేమవుతాడు? రాజా. అతడు రాజు అయిపోతాడు. ఎప్పుడైతే ఈ సాధకుడు సత్వ ప్రధానమైనటువంటి బుద్ధిని ఆశ్రయించి సాధన చేసి దేశకాల వస్తు రహితమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని సాధించి విజయాన్ని పొంది ఆత్మ సామ్రాజ్యానికి ఎప్పుడైతే రాజు అవుతాడో అప్పుడు అతడు ఈ కుంతి అని చెప్పుకోబడినటువంటి బుద్ధిని దుఃఖాల నుంచి ముక్తురాల్ని చేస్తాడు. ఎందుకంటే అనేక జన్మల్లో పుడుతూ చస్తూ అనేక దుఃఖాలను అనుభవించింది ఎవరు? బుద్ధి, కుంతి. ఇప్పుడు ఆ కుంతి అనేటువంటి బుద్ధిని ఆ దుఃఖాల నుంచి విడుదల చేస్తాడు. అందుకే కుంతి పుత్ర. పుత్రుడు అంటే ఎవరికి అనాలి? పున్నామనరకా త్రాయతే ఇది పుత్ర. మనుస్మృతి చెప్తుంది. పుం అనేటువంటి నరకం నుంచి తరింపజేసేవాడే పుత్రుడు. నరకం అంటే నర ప్లస్ అకం, నరకం. కం అంటే సుఖం, అకం అంటే దుఃఖం. నరస్య అకం నరకం. ఈ నరునికి ఏదైతే దుఃఖం కలుగుతుందో అదే నరకం. నరకం అంటే ఎక్కడో లోకాంతరాల్లో ఉన్నదని కాదు. ఇక్కడ ఈ జీవుడు ఏదైతే దుఃఖాన్ని అనుభవిస్తున్నాడో అదే నరకం. ఆ నరకం అంటే దుఃఖం. ఆ దుఃఖం నుంచి పుత్రుడైనటువంటి ఈ ధనంజయుడనే సాధకుడు బుద్ధి రూప తల్లిని కుంతిని దుఃఖం నుంచి విడిపిస్తాడు. ఈ అనంత విజయాన్ని పొంది రాజ్యాన్ని పొంది అతడు బుద్ధిని దుఃఖం నుంచి విడిపిస్తాడు. అప్పుడే కదా కుంతీదేవికి సంతోషం కలిగేది. అజ్ఞాతవాస కాలంలో కుంతీదేవి పాండవులతో లేదు,
ఆ ధృతరాష్ట్రం దగ్గర ఉంది. మనం వింటున్నాం కదా, విరాట్ రాజు దగ్గర కుంతీదేవి యొక్క ఉల్లేఖం లేదు. ద్రౌపది, పంచ పాండవులు. విరాట్ రాజు దగ్గర జూదమాడేటువంటి యుధిష్ఠిరుని పేరేంది? కంకబట్టు పేరు మీద ఆయన ఉన్నాడు. ఒంటల వల్లభుని పేరు మీద ఈ భీముడు ఉన్నాడు. బృహణాల పేరు మీద అర్జునుడు ఉన్నాడు. ఇక పశుల కాపరి, గుర్రాల కాపరి రూపంలో నకుడు సహదేవుడు ఉన్నాడు. మరి శైరేంద్రి రూపంలో ద్రౌపది ఉంది. కానీ ఈ కుంతీదేవి యొక్క ఉల్లేఖనం లేదు. అంటే అప్పుడు ఎక్కడుంది ఆమె? ధృతరాష్ట్రుని చెంతనే ఉంది అన్నమాట. అయితే యుద్ధారంభంలో వీళ్ళు విరాట్ రాజు దగ్గర ఉండి వాళ్ళు యుద్ధానికి సన్నద్ధమైనప్పుడు వాళ్ళు కుంతీదేవిని దర్శించుకుంటాము అని అంటే ఆమె ఏమన్నది? యుద్ధం చేసి మన రాజ్యాన్ని మనకు పొందిన తర్వాతనే నా దగ్గరికి రావాలి, అంతవరకు దగ్గర నా దగ్గరికి వచ్చేది లేదని తల్లి అంటది. ఎందుకంటే ఆమెకు రాజ్య వియోగ దుఃఖము అది చాలా పీడిస్తుంది. మన రాజ్యం మనకు సాధించిన తర్వాతనే నాకు ముఖం చూపెట్టాలి మీరు అని కుంతీదేవి అంటది. అంటే ఆ రాజ్య వియోగ దుఃఖంతో ఎంత తల్లడిల్లిపోతుంది ఆమె, ఎంత లోన ఎంత కుంగిపోతుంది, దుఃఖంలో ఉంది. ఎప్పుడైతే విజయాన్ని సాధించినరో అప్పుడు ఆ దుఃఖం దూరం అయిపోయింది, తల్లి యొక్క దుఃఖం దూరం అయిపోయింది. అట్లా ఇక్కడ కూడా మోక్ష సామ్రాజ్యాన్ని సాధించిన తర్వాత అప్పుడు బుద్ధి యొక్క దుఃఖము, కుంతి యొక్క దుఃఖము పూర్తిగా దూరం, అంటే సంసారం నుంచి ముక్తురాలైపోతుంది. ఇది సాధకుని దృష్టి లోపల యుధిష్ఠిర శబ్దానికి ఇంత అర్థం ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే మోక్ష సామ్రాజ్యానికి అధిష్ఠితుడైతాడో ఈ యుధిష్ఠిరుడు అనేటువంటి సాధకుడు, అప్పుడు ఏమవుతాడు? నకులహ, అతడు నకులుడైతాడు. సాధకుడే నకులుడైతాడు. నకులుడు అంటే నకులహ నకులహ, అతనికి కులగోత్రాలు ఉండవు ఇక. ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపుడు అయిన తర్వాత పరబ్రహ్మకు కులము గోత్రం ఎక్కడ ఉంటది? జాతి నీతి కుల గోత్ర దూరగం నామ రూప గుణ దోష వర్జితం దేశ కాల వశయాతి వర్తియత్ బ్రహ్మతత్వమసి భావయాత్మయ అని ఆచార్యులు చెప్పిన ప్రకారంగా ఎప్పుడైతే పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటాడో అప్పుడు అతనికి నా కులహ, అతనికి కులగోత్రాలు ఉండవు, నకులుడైపోతాడు. ఎందుకు? సర్వాత్మ భావన కలిగి ఉంటాడు. అప్పుడు ఆ తర్వాత ఏమవుతాడు? సహదేవుడవుతాడు. ఆ సాధకుడు ఏమవుతాడు? సహదేవుడైపోతాడు. అంటే దేవైహి సహదేవ, దేవులతో సహితంగా. దేవతలంటే ఎవరు? జీవ ప్రకాశనే. ప్రకాశశీలమైనటువంటి ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ మనస్సు ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా వీటితో సహితంగా, అంటే దేహేంద్రియాలతో కూడి ఉండి కూడా అతడు ఏమైపోతాడంటే బ్రహ్మవిద్ బ్రహ్మవే భవతి అని చెప్పిన విదేహ కైవల్యం పొందితేనేమో సకల దేహేంద్రియాలను అన్నింటినీ కూడా ఇక్కడే వదిలిపెట్టి, అంటే పంచభూతాల యొక్క కార్యమైనటువంటి శరీరాన్ని పంచభూతాలకు అప్పచెప్పి అతడు బ్రహ్మరూపుడైపోతాడు. ఇక జీవన్ముక్తుడిగా ఉన్నట్లయితే ఈ ఇంద్రియాలతో సహితంగా ఉన్నప్పటికీ కూడా, అతడు ఇంద్రియాలతో వ్యవహారం చేసినప్పటికీ కూడా వాటితో అంటబడకుండా నిర్లేపకంగా ఉండి జీవన్ముక్తుడుగా విలసిల్లుతాడు. అప్పుడు జీవన్ముక్తుడయ్యి లోకంలో అతడు జ్ఞాని, మహాత్ముడు అని ప్రచలితుడవుతాడు. అప్పుడు అతనికి అన్ని విజయఘోషలే, ఇక జయహో జయహో అని ఈ విధంగా విజయఘోషలే వినపడతాయి. సుఘోష మణిపుష్పకం, మణులు పొదుపబడినటువంటి పుష్పహారముల చేత భూషితుడయ్యి విజయఘోషలు వింటాడు అని ఈ విధంగా ఆధ్యాత్మిక అర్థం. సుఘోష మణిపుష్పకం. ఇగో ఇదంతా సాధకుని యొక్క వర్ణనే ఉంది. అంటే ఇక్కడ వీళ్ళ పేర్లు తీసుకొని ఆయా శంఖాలు గూజిన్రు అనేది కథా దృష్టితో చెప్పడం జరిగింది, అది గౌణం. కానీ మొత్తం ప్రథమాధ్యాయం అంతా కూడా సాధకుని యొక్క వర్ణనే, అధికారి యొక్క వర్ణనే ఉంది. ఇది గుహ్యంగా ఉంటుంది ఈ అర్థం. దాన్ని పరోక్ష రీతి చేత వ్యాస భగవానుడు ఈ రూపకంగా అధికార నిరూపణ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ సాధకుని యొక్క లక్షణాలే విశేషంగా వర్ణించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ఇంతకు పూర్వము కౌరవ సైన్యంలో భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళు వారి వారి శంఖాన్ని పూరించారు అని మనం చెప్పుకుంటూ వచ్చాం. తస్య సంజనయన్ హర్షన్ కురువృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్ తతః శంఖాశ్చ భీర్యశ్చ పనవానక గోముఖాః
సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. ఇప్పుడు ఇక్కడ కౌరవ సైన్యంలో ప్రముఖమైనటువంటి వీరాది వీరులందరూ కూడా శంఖాలను పూరించారు. ఆ శంఖాల యొక్క ధ్వని చేత ఆకాశం దద్దరిల్లింది అని చెప్పాడు. ఇక్కడ ఎవరి పేర్లైనా తీసుకున్నాడా ఈ 2 శ్లోకాల్లో వ్యాస భగవానుడు? ఇప్పుడు భీష్ముడు శంఖాన్ని పూరించాడని చెప్పాడే గాని అక్కడ భీష్మ శబ్దం ఉల్లేఖం ఉన్నదా? ప్రతాపవాన్ కురు వృద్ధ అన్నాడే గాని భీష్ముడు అనే పేరు తీసుకున్నాడా? మరి భీష్ముడు ఏ శంఖమును పట్టుకొని పూరించాడు? ఆ శంఖం పేరు తీసుకున్నాడా? మిగతా వీరులందరూ కూడా వాళ్ళ వాళ్ళ శంఖాలను అన్ని వాద్యాలను పూరించారు, వాళ్ళు ధ్వని చేశారని చెప్పినాడు గాని ఏ వీరుడు ఏ వాద్య విశేషాన్ని తీసుకొని పూరించాడని చెప్పిండు అక్కడ? ఎవరి పేరు ఉల్లేఖనం లేదు. ఎవరు ఏ శంఖం చేత ఏ వాద్య విశేషం చేత వాళ్ళు ధ్వని చేశారో అది ఉల్లేఖం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆసురీ సంపత్తి కలిగినటువంటి అనాత్మ వర్గము. అందుకని అనాత్మ చింతనం తెక్తా కస్మలం దుఃఖ కారణం అని చెప్పిన ప్రకారంగా ఈ అనాత్మ అయినటువంటి వాళ్ళ పేర్లను తీసుకొని వాళ్ళ శంకరణం పేర్లను తీసుకొని ఉచ్చరించి మన నోరుని ఎందుకు కలుషితం చేసుకోవాలి? పైగా దివ్య శంఖాలు లేవు వాళ్ళ దగ్గర, దివ్యమైనటువంటి రథాలు లేవు వాళ్ళ దగ్గర. అందుకని అది అనాత్మ వర్గము, అధర్మ వర్గము. అధర్మ పక్షంలో ఉండే వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చినారు. అందుకని వాళ్ళ పేర్లు ఉల్లేఖనం చేయలే, వాళ్ళు శంఖాలు ఏమేమి పట్టుకున్నారు అది కూడా చెప్పలే. కానీ ఇక్కడ పాండవ సైన్యంలోనూ చూడండి ప్రతి ఒక్కరి పేరు తీసుకున్నాడు. ఎవరు ఏ శంఖాన్ని పూరించారో ఆ శంఖాల పేర్లు కూడా తీసుకున్నాడు. ఎందుకంటే వీళ్ళ రథాలు దివ్యాలు, వీళ్ళ శంఖాలు దివ్యమైనటువంటి, మరి వీరులు కూడా దివ్య పురుషులు. వీళ్ళు ఎందుకు ఈశ్వర ఉపాసన చేసి ఈశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యి ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ఈశ్వరుణ్ణే ముందు పెట్టుకుని వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. పరమాత్మనే ముందు పెట్టుకుని సారథిగా పెట్టుకున్నాడు. ఇక్కడ పరమాత్మనే ముందు పెట్టుకుని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ యొక్క పేర్లు, వారు శంఖాలు ఏవైతే పూరించారో వాటి పేర్లు కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంటే దీని ద్వారా ఏం తెలుస్తుంది అంటే దైవం ఏ పక్షాన నిలబడతాడో అక్కడ తప్పకుండా విజయము ప్రాప్తమవుతుంది, విజయం నిశ్చితము అని సూచించినట్లయింది. ఇక్కడ ఈ ప్రకారంగా 16 శ్లోకాల పర్యంతం చింతన చేసినాం. ఇక మిగతా విషయం తర్వాత తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.